హాయ్ బ్రోస్, వెల్కమ్ టు బ్రహ్మి వరల్డ్. ఈరోజు కొన్ని ఇంట్రెస్టింగ్ మీమ్స్ ఉన్నాయి, చూసేద్దాం. లెట్స్ గో. ఎన్నిసార్లు పడేస్తావా అక్క? పాపం పిల్లగాడు, చంపేస్తావా? అమ్మో, గర్ల్సే అనుకుంటే మమ్మీస్ కూడా ఇలా చేస్తే ఎలా బ్రో? మిల్క్ హోమ్ డెలివరీ ఇస్తుందంట. పాలు హోమ్ డెలివరీ డైరెక్ట్ ఇచ్చేస్తారు అంతే. దున్నపోతా ఇంతకీ ఏమో బ్రో, ఇంట్లో వాళ్ళు ఏదో పని చెప్పినట్టున్నారు, వెళ్ళిపోతున్నాడు అంతే. డిడ్ హీ రియల్లీ స్టాప్ ద కార్ టు ఫినిష్ హిస్ శాండ్విచ్ అంట. శాండ్విచ్ తినక నడి రోడ్లు ఆపిడా అంట. చూద్దాం. శాండ్విచ్ మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. శాండ్విచ్ బయటకు వచ్చేస్తుంది అంతే. పని మరి సెట్ చేసుకునే కదా. బ్రో ఈజ్ ఇన్ రొమాంటిక్ మూడ్, డోంట్ డిస్టర్బ్. పాపం ఎందుకు కొడుతున్నారా అతను? ఏదో చేసినట్టున్నాడు, హెరాస్మెంట్. వైఫ్ని కొట్టాడు. బతికిపోయింది. ఎగ్జాక్ట్ సేమ్ బ్రో, మగ బతుకులు అంతే బ్రో. కాడమే పడితే చూడు ఎంతమంది లేపారు. అదే మగాళ్ళు పడితే నవ్వుకుంటే వెళ్ళిపోతారు. సచ్ ఏ లూజర్ అంటారు. ఎందుకు బ్రో? ఎందుకే జెండర్ ఈక్వాలిటీ రావాలి. జీవితంతో కనెక్టెడ్ ఉంటుంది, ఎప్పటికీ విడిపోరు. ఒకరినొకరు ఎప్పుడు గుర్తు చేసుకుంటూనే ఉంటారులే. ఈడి వల్లే నా జీవితం నాశనం అయింది. పాపం వాడు కారు దగ్గర నిలబడి ఫోన్ మాట్లాడుతున్నాడు. తల్లి వాడిని పోయి గుద్దావు. పాత పక్కలు ఉంటే అది వేరే రకంగా చూసుకోవాలి, ఇలా వచ్చి స్ట్రైట్ గుద్దేడాలు వద్దు. ఓ నాకు భయం అవుతున్నారు రోడ్డు దగ్గరికి వెళ్ళాలి, రోడ్డు మీదకి వెళ్ళాలంటే. అమ్మో, మంచిలా వచ్చి తాబేల్లాగా అయితే వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళగల మమ్మీ చీపురు తిరగేసి పాట కొడుతుంది. అవసరమా? ఇలా వేసేస్తే అయిపోతుంది కదా. దూరం వేసేద్దాం అనుకున్నట్టున్నాడు, పట్టేసా హెడ్షాట్ తాగింది పాపం. దూల గోస్ట్ రైడర్ 2.0. గోస్ట్ రైడర్ బి లైక్, ఏంటి తమ్ముడు నాకే కాంపిటీషనా? తాతకి కూలి పైసలు తగ్గిస్తున్నట్టున్నాడు, పగ తీర్చుకుంటాడు పాపం.
వాల్యూ ఫేస్ వాల్యూ అంటేనే అలా ఉంటుంది బ్రో. ఏం చేస్తాం, ఫేస్ వాల్యూ. ఏం గుర్తుంది, రోడ్డు మధ్యలో ఏం బిక్తున్నారా అని చెప్పి గుర్తించి అంతే. అంటే నేనున్నా కానీ రోడ్లో మాట్లాడుతాను, ఎట్లా మాట్లాడుతావు అని చెప్పి గుర్తించి. మనుషులకు విలువ లేకుండా పోతుంది బ్రో, ఈ మధ్య విలువ లేకుండా పోతుంది మనుషులకు. బ్రో పర్ఫెక్ట్గా ప్లాన్ చేసిండు, డైరెక్ట్ అక్కడే పోయి ఆగాలని. ఆగింది. స్పైడర్ మ్యాన్ కేమ్స్ టు ఇండియా. వా ఇంత బాగా ఆడుతున్నాడు బ్రో. అక్కడ ఎవడో సాబతుకులు ఉంటే లేదు, మనం ఆడాలి, పత్తలాడాలి, పేకాడాలి. సూపర్ హీరోస్ కూడా కమర్షియల్ అయిపోయారు బ్రో మొత్తం. వాళ్ళకి కూడా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఎందుకు. పాపం అది ఎంత మంచిగా అడుగుతుంది బ్రో. ఇప్పుడు చూడు, డైరెక్ట్ డ్రమ్లలో పెట్టేస్తున్నారు, హనీమూన్ తీసుకెళ్ళి అక్కడ చంపేస్తున్నారు, బాయ్ ఫ్రెండ్స్తో కలిసి ప్లాన్ చేస్తున్నారు బ్రో. పెళ్ళి చేసుకోవాలంటే భయం అవుతుంది బ్రో. ఆలోచించండి మీరు కూడా, బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి అంతే. వేరే ఒకవేళ ఏం తెలుసుకోకుండా పెళ్ళి చేసుకుంటే చచ్చిపోవడానికి రెడీగా ఉండండి. మంచి వచ్చేవే మంచిది అయితే ఓకే. ఒకవేళ అయితే ఫస్ట్ ఒక ఫ్రేమ్ చేసుకొని పెట్టుకోండి, దానికి దండ పడుతుందా లేకపోతే ఏం పడుతుందా అనేది చూద్దాం తర్వాత.